రియల్ ఎస్టేట్ లో సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు, విలేజ్ లో ఉండే ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడం వెరీ ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహేష్ రియాలిటీ వర్స్. దిస్ ఇస్ డే 12 ఆఫ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్. మార్నింగ్ ఎర్లీగా మేఘనతో కలిసి బీటెక్ వాళ్ళ నేచురల్ హనీ ఫార్మ్ కి స్టార్ట్ అయ్యాము. డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ కోసం మల్టిపుల్ షూట్స్ ప్లాన్ చేశారు. నేను హనీ ఫార్మ్ దగ్గరే డే 11 కి వాయిస్ ఓవర్ కంప్లీట్ చేశాను. ఈవెన్ డే మొత్తం హనీ షూట్స్ తోనే కంప్లీట్ అయ్యేలా ఉందనిపించి మహేష్ రియాలిటీ వర్స్ కోసం నియర్ బై ఉన్న ఫార్మ్ ల్యాండ్స్ అండ్ వాటి ప్రైజెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. ఈవెన్ ప్రైజెస్ కోసం ఆ విలేజ్ లో ఉన్న లోకల్ ఫార్మర్స్ అండ్ లోకల్ పీపుల్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. నాకైతే ఒక పాయింట్ చాలా క్లియర్ గా అర్థమైంది. రియల్ ఎస్టేట్ ఈస్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద నియర్ బై డెవలప్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం బీటెక్ వాళ్ళ హనీ ఫార్మ్ కోసం వెళ్ళింది కోమరపుడి విలేజ్. విలేజ్ లో అయితే 1 ఎకర్ ల్యాండ్ కాస్ట్ 20-30 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 60 lakhs వరకు ఉన్నాయి. ఎగ్జాంపుల్, హై కనెక్టివిటీ ఉండి గుంటూరు టు సత్తెనపల్లి మెయిన్ రోడ్ కి పక్కన అయితే 60 lakh వరకు ఉంది. సో అలా నియర్ బై ఉన్న ఫార్మ్ ల్యాండ్ ప్రైజెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. అక్కడ విలేజెస్ తో ఇక్కడ ఉన్న ఫార్మ్ ల్యాండ్ ప్రైజెస్ ఎప్పుడు అండ్ ఏ సిచ్యువేషన్ లో హైక్ అవుతాయని అడిగాను. దానికి అక్కడ వాళ్ళు చెప్పిన మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ లోకల్ ఫార్మర్స్ అయితే ఎక్కువ బేర్ చేసి కొనలేరు. బట్ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పీపుల్ ప్లాట్స్ ఆర్ వెంచర్స్ వేస్తారో అప్పుడు ప్రైజెస్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోతాయి అని చెప్పారు. సో అలా మేము ఈవినింగ్ 6 o'clock వరకు అక్కడే ఉన్నాము. అక్కడ విలేజ్ లో ల్యాండ్స్కేప్ అండ్ నేచర్ గ్రీనరీ చాలా చాలా ప్లెజెంట్ గా ఉంది. సో ఫైనల్లీ నైట్ 8 o'clock కి విజయవాడ రీచ్ అయ్యాం. లాస్ట్ లో ఒక చాయ్ తాగుతూ ఫర్దర్ ప్లానింగ్స్ ని డిస్కస్ చేసుకున్నాం. సో అలా డే 12 కంప్లీట్ అయిపోయింది. సైనింగ్ ఆఫ్, సీ యూ ఆన్ డే 13. జై హింద్.